రోజు రామ్లల్లాని ప్రతిష్ఠించిన తర్వాత ఆ యొక్క ముద్దొచ్చే ఆ విగ్రహం చూస్తే కళ్ళల నుంచి ఆనంద బాష్పాలు వస్తాయి. రియలీ ఆ యొక్క మూర్తిని చెక్కినటువంటి ఆ శిల్పి అదృష్టవంతుడు, కారణ జన్ముడై ఉంటాడు. ఎందుకంటే ఆయనను అక్కడ స్థాపన చేయడము, దాంతో ఆ ప్రాణ ప్రతిష్టలో మోదీ గారు ఆర్తి ఇవ్వడము, సాక్షాత్తు రాముల వారికి ఆంజనేయ స్వామి పూజిస్తున్నట్టు ఆ యొక్క సీన్ను కనిపించింది. అంటే టీవీలోనే వీక్షిస్తున్నాక ఈ కళ్ళు అదృష్టం చేసినాయి అనుకుంటాం, మేము పూర్వజన్మ సుకృతం అనుకుంటాము. మా యొక్క నేత్రాలతో ఆ యొక్క రామ్లల్ల వారి యొక్క ప్రాణప్రతిష్ఠ యొక్క కార్యక్రమాన్ని డైరెక్ట్గా వీక్షించి మాకు చూపించినటువంటి ఈ యొక్క టెలికాస్ట్ చేసినటువంటి ఈ యొక్క మీడియా కూడా మేము కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నాం. ఈ యొక్క జన్మకు వాళ్ళకు కూడా కృతజ్ఞత, చాలా పుణ్యం చేసుకున్న వాళ్ళు అవుతారు వాళ్ళు కూడా. అదే కాకుండా ఈ యొక్క రామ్లల్లా 500 సంవత్సరాల నుంచి నాంతున్నటువంటి ఈ వివాదాన్ని వివాదరహితంగా, అతి సునాయసంగా, అతి సున్నితంగా ఈ యొక్క వివాదాన్ని తెరదీర్చారు. ఈ యొక్క రామ మందిరం యొక్క నిర్మాణాన్ని, ఒక భవ్యమైన మందిర నిర్మాణాన్ని నా భూతోన భవిష్యత్తుగా వారు నిర్మించారు. అదే కాకుండా ఎప్పుడు నేను గత 4-5 రోజుల నుంచి అనేక డిబేట్లు, రామ మందిరం గురించి డిబేట్లో కూర్చుంటున్నాను. అనేకసార్లు ఇదే మాట చెప్తున్నాను. ఒక మంచి కార్యం చేయాలంటే భగవంతుడు సంకల్పం ద్వారా ఒక విభూతుల ఆవిష్కారం జరుగుతుంది. ధర్మం ఎప్పుడు సన్నగిలుతుందో అప్పుడు విభూతుల ఆవిష్కారం అనేది జరుగుతుంది. సాక్షాత్ భగవద్గీతలో కూడా దీని వర్ణన ఉంది. ఇప్పుడు అక్కడ ప్రసంగించినటువంటి ఒక మా మోదీ గారి గురించి చెప్పుకుంటూ వారు కూడా అదే చెప్పారు. వీరి యొక్క కారణ జన్ములు ఈ యొక్క హైందవ సంస్కృతిని కాపాడి ఈ యొక్క విశేషతని పరిపాలించినటువంటి ఈ హిందూ సంస్కృతిని కాపాడుకుంటూ భగవతి యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క ప్రజలని ఒక హిందూ మార్గంలో నడిపించినటువంటి రాజు, ఆ రాజు నాకు ఛత్రపతి శివాజీ మహారాజ్ కనిపించాడు. ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోదీ లాగా మనకు అదృష్టం అని చెప్పి మోహన్ భగవత్ గారు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఒక తపస్వి మోదీలో కనిపించారు. అదే వాళ్ళు ఏ విధంగా అయితే నియమనిష్టలు మోదీ గారికి రాసి పంపారంట. కేవలం 3 రోజులు నిర్జల దీక్ష చేయమన్నారట. అంటే ఓన్లీ జలంతో దీక్ష అనమాట. ఓన్లీ కొబ్బరి నీళ్ళు తాగుతూ 3 రోజులు దీక్ష చేయమంటే వారు 11 రోజులు దీక్ష చేశారు. 3 రోజులు నేల మీద పండుకున్నారు, మొత్తం 11 రోజులు నేల మీద పండుకున్నారు. విదేశీ యాత్ర వెళ్ళొద్దని చెప్పారు. ఆ తర్వాత విదేశీ యాత్ర వెళ్ళొద్దంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క వైష్ణవ కేంద్రాలన్నింటి కూడా ప్రతి ఒక్క గుడికి వెళ్ళి, ప్రతి ఒక్క గుడులలో, ఆ పుణ్యక్షేత్రాలలో పవిత్రాత్మలందరికీ కూడా ఆహ్వానం ఇచ్చొచ్చినట్టు వారు మళ్ళీ అయోధ్యకు తిరిగి వచ్చి ఈ యొక్క సముద్రం నుంచి సరయూ తీరం వరకు ఆయన సందర్శించని ఆలయం లేదు. రాముడు టచ్ చేసిన ప్రతి ప్రదేశాన్ని ఆయన టచ్ చేశారు. రాముడు సందర్శించినటువంటి ప్రతి పుణ్యక్షేత్రాలకు వారు వెళ్ళి అక్కడ పూజలు చేసి అక్కడ అందరికి ఆహ్వానం ఇచ్చి వచ్చారు. అంటే ఇది దైవ కార్యమే, దేవుడి యొక్క అనుగ్రహం, రాముడి యొక్క అనుగ్రహం దీంట్లో లేకపోతే ఇంత మహాకార్యము, ఇంతటి క్లిష్టమైనటువంటి కార్యం ఇంత సునాయసంగా ఈరోజు మేము కళ్ళలో కూడా అనుకోలేదు. రామజన్మ భూమి అయోధ్య గత దశాబ్ద కాలంగా, అంటే ఒక 5 సంవత్సరాల ముందు కూడా రామజన్మ భూమిలో రాముడు అయోధ్యలో రాముడు మందిరం నిర్మాణం అవుతుందని కూడా మేము ఊహించలేదు. ఇది వివాదం నాంతూనే ఉంటుందని చెప్పి మేము అనుకున్నాం. ఇంకోటి కూడా ఇప్పుడు ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క సామాజిక వర్గానికి సమన్యాయం చేసే విధంగా మన రాజ్యాంగాన్ని రచించబడింది. ఒక సెక్యులరిజం అని చెప్పేసి సెక్యులరిజం అని చెప్పేసి దీంట్లో మనకు రాజ్యాంగంలో అక్రమంగా చోర్చవేసి ఆ యొక్క సెక్యులరిజం ముసుగులో అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు ఈ యొక్క హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు. అయినప్పటికీ కూడా మనం హిందువులు సహనంతో ఇప్పటి వరకు ఈ యొక్క తీర్పు వచ్చేంత వరకు మనం వీక్షించాం. గతంలో ఈ యొక్క రామజన్మభూమి గురించి న్యాయ పోరాటం చేస్తున్నాం, మనం న్యాయ పోరాటం చేశాం దశాబ్దాల కాలంగా. అదే ముస్లిం పక్షం వాళ్ళు బాబ్రీ మస్జిద్ పక్షం నుంచి కూడా వాళ్ళు కూడా న్యాయ పోరాటం చేశారు. ఈ యొక్క బాబ్రీ మస్జిద్ యొక్క తరపు నుంచి న్యాయ పోరాటం చేసే వాళ్లకు ఈ యొక్క సోకాల్ సెక్యులరిస్టులు, ఈ యొక్క గోల్టోబి జోకర్ లాంటి వాళ్ళు, ఈ యొక్క మతోన్మాదులు, ఉగ్రవాద మనోబుద్ధితోటి రాజకీయ పార్టీలు నడిపించేటువంటి ఈ ఉగ్రవాదులు కోట్లాది రూపాయలు అసదుద్దీన్ ఓవైసీ 15 కోట్లు న్యాయ పోరాటం చేయడానికి డొనేషన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈరోజు ఏమైపోయింది, కోర్టులో ఇది రామజన్మభూమి, రాముడి యొక్క ఆలయం ఇక్కడ నిర్మింపబడుతుందని చెప్పేసి నిర్ణయం వచ్చిన తర్వాత సహృదయంతో
న్యాయంగా వాళ్ళకు కూడా ఒక 30 కిలోమీటర్ దూరంలో వాళ్ళకి 5 ఎకరాల జాగా 5 ఎకరాల స్థలం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మీకు ఇష్టం వచ్చినట్టు మీకు మతానికి అనుగుణంగా మీరు మసీదు నిర్మించుకోండి, మీ మనోభావాలు కూడా మేము గౌరవిస్తామని చెప్పేసి అది ప్రభుత్వం ద్వారా. రావు గారు మనతో పాటు ఏవిబి శాస్త్రి గారు ఈ విగ్రహ ప్రతిష్టాపన నిపుణులు, ముహూర్త భాగంలో కూడా వారికి విశేషమైన అనుభవం ఉంది. వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. శాస్త్రి గారు నమస్కారం, వినిపిస్తోందా? నమస్కారం అండి. నమస్కారం శాస్త్రి గారు. నమస్తే. కొంచెం మీ వాయిస్ వినిపించట్లేదు, కొద్దిగా బిగ్గరగా. నా గొంతు వినిపిస్తోంది? వినిపిస్తోంది శాస్త్రి గారు. శాస్త్రి గారు, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆ ముహూర్త భాగానికి సంబంధించి చాలా వివాదాలు తలెత్తాయి. సరే, ముహూర్త భాగంలో మీకు విశేషమైన ప్రావీణ్యం ఉంది, మీరు నిష్ణాతులు, దాదాపు ఒక 10-15 గ్రంథాలు కూడా మీరు రచించారు కదా. ఆ ముహూర్తానికి సంబంధించి మీ అబ్జర్వేషన్ ఏంటి? సమాజంలోనండి ఎవరి బుద్ధికి తోచినట్లు వాళ్ళు ప్రస్తావన చేస్తూ ఉంటారు. అయితే నా వరకు నాకు వ్యక్తిగతంగా అక్కడ ప్రత్యక్షంగా ఈ రోజున రాముడు వచ్చాడు అనేటువంటి భావన నాకు లేదండి. ఎందుకంటే అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారవతి, సప్తైతే మోక్షదాయక, ఆ ప్రదేశమే పవిత్రమైనటువంటి ప్రదేశాలు. ఇప్పుడు కాస్త విశ్రమించారు స్వామివారిని అనుకోవాల్సిందే. తర్వాత నాకు పూర్వీకులు, మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, ఇలాగ అనేక తరాలు 500 సంవత్సరాల నుంచి అనేక మంది సాధు సంతులు ప్రాణార్పణం చేశారు, దేహత్యాగాలు చేశారు, చాలా శ్రమ పడ్డారు. ఇవాళ అక్కడ ఆ ప్రాంతంలోకి వచ్చేసరికల్లా ఈ దేవతా సంబంధితమైనటువంటి శక్తులు అక్కడ ఉంటాయండి. అంటే ప్రాకారానికి సంబంధించింది. వ్యక్త రూపంతో మాత్రమే రాముడు లేడు, ఇప్పటిదాకా అవ్యక్త రూపంతో ఉన్నాడు. ఇప్పుడు వ్యక్త రూపంతో మోడీ గారి పుణ్యమా అని, లేకపోతే ఆ ముఖ్యమంత్రి గారు వారెవరైతే ఉన్నారో మన పూర్వజన్మ సుకృత విశేష ఫలం చేత మనకు ఆ స్వామిని దర్శించే మహద్భాగ్యం మన కన్నులకు కలిగింది. ఈ రోజు జన్మ తరించింది. ఆ సౌందర్యాన్ని వర్ణించడానికి వాక్యాలు సరిపోవు. తర్వాత ఇవాళే కాకుండా 500 సంవత్సరాల నుంచి కాకుండా అనేక చతురామ్నాయ పీఠాధిపతుల దగ్గర నుంచి అనేక మంది పండితులు కొన్ని వేల లక్షల దేవస్థానాలను ప్రతిష్ఠ చేశారు. అయితే ఈ ప్రతిష్టలలో ప్రతి ప్రతిష్టకి కూడా సంకల్పం అని ఉంటుంది. ఆ సంకల్పంలో ప్రధానంగా అద్యచీన తౌరుష్కముఖ చతుర్భిరాక్రమిత భారత భూభాగ వారణాసి, అయోధ్య, మధుర, హస్తిపుర్యాది ప్రసిద్ధ పుణ్యక్షేత్ర ప్రాచీన దేవాలయ స్వాయత్తీకరణ ద్వారా సర్వశత్రు పరాజయార్థం, అస్మత్ పాలకానాం పరచక్రభయ నివారణార్థం, అస్మిన్ దేశే యథా న్యాయ పరిపాలనా సామర్థ్య సిద్ధ్యర్థం. ఈ సంకల్పాలను చెప్పకుండా ఏ దేవతా ప్రతిష్టలు జరగట్లేదు. న్యాయ పరిపాలన, ధర్మ పరిపాలన ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అంటే రామో విగ్రహవాన్ ధర్మ. ఏమండి, రాముడికి ఆ విగ్రహ రూపంలో ఉన్నారు. మేము ప్రవచనకర్తలం కాదు, ప్రతిష్టలు యజ్ఞాలు చేసేవాళ్ళమే తప్ప. దానికి సర్వసమర్థులైనటువంటి పౌరాణిక సమ్రాట్టులు, మహనీయులు, విశ్వప్రజ్ఞా విలసితులైనటువంటి వారు అనేక మంది, సామవేదం వారు, చాగంటి వారు, గరికపాటి లాంటి వారు, ఇంకా ఎంతోమంది ఇవాళ ఎంతోమంది పరితపించినటువంటి కళ సాక్షాత్కారం అయింది. ఆ పుణ్యభూమిని చూడడం ఒక విశేషం. ఇప్పుడు ముఖ్యంగా రాముణ్ణి చూడడం మరింత విశేషం. ప్రతి దేవతకి కూడా ప్రతిష్ఠ చేసినప్పుడు షణ్ణవతి కళలు అని ప్రవేశపెడతారండి. ఈ షణ్ణవతి కళలు అంటే 96 కళలు. ఏమండి, అంగుష్టంతో సంపాదన తీసుకొని దక్షిణ కర్ణంలో ప్రాణ ప్రతిష్టలు వగైరా చేస్తారు. నేను మీకు చాలా క్లుప్తంగా ఒక మాట చెప్పవలసి వస్తే, వ్యక్త రూపంతో ఇందాకన్నట్లుగా రాముడు లేడు కానీ అవ్యక్త రూపంతో ఆ